ఇప్పుడు వెళ్ళు. ఇప్పుడు నీ కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది. కాత్య, నువ్వు? ఆజ్ఞ స్వామి. నువ్వు చేసిన పనికి నేను ప్రసన్నమయ్యాను. ఇక నువ్వు వెళ్ళు. నీ ఈ పనికి ప్రతిఫలం త్వరలోనే తప్పకుండా ఇస్తాను. అలాగే స్వామి. ఇక నువ్వు జాగ్రత్తగా విను. రేపు ఆ అమ్మాయి ఇక్కడికి రాగానే అప్పుడు ఆమెను నువ్వే దేవదాసిగా మార్చాలి. నీ స్వహస్తాలతో. అర్థమైందా? గంగా, పిల్లొచ్చినట్టుంది చూడు. లేదత్తా, తలుపులు మూసి ఉన్నాయి. అదేదో శబ్దమై ఉంటుంది. సరే, పడుకో. ఇక రేపు ఉదయానికల్లా నువ్వు ఒక సాధారణమైన అమ్మాయి నుంచి విశేషమైన కన్యగా మారిపోతావు. ప్రభు చరణాలు చేరడానికి నీకు సరాసరి మార్గం దొరుకుతుంది. దైవలీల ఎంతో గొప్పది. ఆ దేవుడు నిన్ను కరుణించాడు. ఒక భావి దేవదాసికి ఒక పాత దేవదాసి ప్రమాణం చేస్తుంది. మన మధ్య బంధం ఏర్పడింది. దేవుని యొక్క భక్తురాలికి మరో భక్తురాలితో
ఒక దాసీకి మరో దాసీతో. ఏంటిది ఇంత పొద్దున్న ఈ గోల? వినండి వినండి వినండి, మనందరం ఎంతో అదృష్టవంతులం. మన ఊరివాడైన రామ్జీ సత్పాల్ ఇంట్లో ఉంటున్న భవ్యని భగవంతుడు దేవదాసిగా ఎన్నుకున్నాడు. వినండి వినండి వినండి, గ్రామస్తులందరూ వినండి. రామ్జీ అన్నా, రామ్జీ అన్నా, ఓ రామ్జీ అన్నా. ఏమైంది? భవ్యాని ఆ పెద్ద చదువు వాళ్ళందరూ దేవదాసుగా భావించి తీసుకెళ్ళడానికి వస్తున్నారు. ఏంటి? దేవదాసియా అంటే ఏంటి? అయినా నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చేది? పదండి, లోపలికి పదండి. త్వరగా త్వరగా తొందరగా పదండి. సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై. నేనేం చేశాను? అసలు వీళ్ళు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? నన్ను కాపాడండి అత్త. భీమ్ తనకు ముడెందుకు వేశాడు? అత్త భవ్య జుట్టు చిక్కులు పడిపోయింది, నొప్పిగా ఉందంట, అందుకే ముడేశాడు. నేను వెళ్ళనత్త. అసలు వాళ్ళు నన్ను ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు చెప్పొద్దు. ఇదంతా పెద్ద జాతి వాళ్ళు పన్నిన కుట్ర. ఒక పని పిల్ల మీద నీచమైన కుట్ర. వీళ్ళు పథకం ప్రకారం ఆడపిల్ల తల మీద మర్రి చెట్టు పాలు పోసి అంటలు కట్టించేస్తారు. ఆ తర్వాత అంటారు, దేవుడు ఇలా అంటలు కట్టించి సంకేతం ఇచ్చాడు, ఈమె దేవదాసి అయింది. రామ్జీ సత్పాల్ బయటికి రా. మేము దేవదాసుని తీసుకెళ్ళడానికి వచ్చాం. నేను వాళ్ళతో వెళ్ళను. ఏ రామ్జీ, దేవదాసిని బయటికి తీసుకురా, మేము ఆమెను తీసుకెళ్ళటానికి వచ్చాం. గంగా ముందు ఒక పని చెయ్యి, తను తీసుకెళ్లి జుట్టు శుభ్రం చేయి. తొందరగా 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 త్వరగా దివ్యం తీసుకురండి. ఇదిగో ఇదిగో అమ్మా. అసలు వాళ్ళు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏం కాదమ్మా, ఏం కాదు. ఇదిగో నూనె రాయి, తొందరగా తొందరగా రాయి. ఇక్కడి నుంచి తీ. అరే రామ్జీ, నీ అదృష్టం పండింది, బయటికి రా. లేదు, నేను వెళ్ళను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అరే ఆగండి, వెళ్ళొద్దు. నేను చూస్తాను భీమాబాయి, నువ్వు ముందు ఆ పిల్ల జుట్టు సరిచేయి, నా మాట విను. నాన్న, మేము కూడా వస్తాం, పదండి. ఏం కాదు. ఆగండి ఆగండి ఆగండి. రా సుబేదార్, వెళ్ళు, దేవదాసిని బయటికి తీసుకురా. మీ అందరికి సిగ్గులేదా? ఎవడి కుట్రకో సహకరించడానికి ఇక్కడికి వచ్చారు? ఇందులో కుట్రేముంది? భగవంతుడు ఆమె భక్తిని ప్రేమని చూసి ఆమెను ఎన్నుకున్నాడు. ఏమంటారు? కుట్రలు నీలాంటి వాళ్ళు చేస్తారు. వెళ్ళు, ఆమెను తీసుకురా. ఏంటి దౌర్జన్యం? దేవదాసి అని వంక పెట్టి మీరు
ఒకరింటి నుంచి ఇలా ఆడపిల్లని తీసుకెళ్ళడం భావ్యం కాదు. ఏ భీమరావు, మేము ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళడానికి రాలేదు. మేము ఆమెనే తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎవరి మీదైతే భగవంతుడి కృప ఉందో ఏమంటారు? మేము ఆమెనే తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎవరి జుట్టు అయితే అంటలు కట్టిందో ఆమెను ఏమంటారు? ఇప్పుడు దేవుడు ఆమె జుట్టును అంటలు కట్టించి మాకు సంకేతం పంపించాడు. మరి నువ్వెందుకు ఆపుతున్నావు? ఈ పాప పని ఎందుకు చేస్తున్నావు నువ్వు? త్వరగా త్వరగా కానివ్వండి. నన్ను పంపించొద్దు. వీళ్ళని తీసుకెళ్ళిపోతారేమో. వెళ్ళవు, నిన్నెవరు తీసుకెళ్ళరు. నీ జుట్టు ముందు సరి చేయనివ్వు, చూపించు. త్వరగా కానివ్వండి. అదృష్టం కొద్దీ నిన్న స్వామి దృష్టి పడింది భవ్య మీద. జుట్టుని చూడగానే ఆయనకి తెలిసిపోయింది ఈమె దేవుడి ద్వారా ఎన్నుకోబడిన దేవదాసి అని. అందుకే ఆయన మమ్మల్ని పంపించాడు. మేము ఈమెను తీసుకెళ్ళడానికి వచ్చాం కాబట్టి మేము ఈమెను తీసుకెళ్లే తీరతాం. ఏమంటారు సోదరులారా? ఇదిగో ఇదిగో ఈ పిన్నిస్ పెట్టు, ఈ పిన్నిస్ పెట్టు. త్వరగా త్వరగా. మీ స్వామీజీ ఒక సన్యాసి. అసలు ఆయన ఎవరు ఎన్నిక చేయడానికి? ఏ భీమ్, మా స్వామి గురించి ఏమీ మాట్లాడొద్దు, తెలిసిందా? ఇదిగో చూడు సుబేదార్, 3 వరకు లెక్క పెడతాను. ఆ పిల్లని బయటికి తీసుకునిరా, లేకపోతే మేమే లోపలికి చొరబడి దాన్ని ఈడ్చుకుంటూ బయటికి తీసుకొస్తాం. ఒకటి. మేం తీసుకురాము. రెండు. మూడు. వెళ్ళండి. మీరందరూ లోపలికి వెళ్ళండి. ఆ తర్వాత శుద్ధీకరణ చేయించుకోవచ్చు. లే లే, అటు వెళ్ళు, అక్క చాటుకెళ్ళు. ముందుకు రావద్దు, ముందుకు రావద్దు, ముందుకు రావద్దు. అక్కడ ఆగండి, వెళ్ళిపోండి. నీదొక కాలు కుంటిదేక, రెండో కాలు కూడా విరగొట్టినా దయ చూపించండి. మీరు ఇలా చేయడం భావ్యం కాదు. అయితే ఆ అమ్మాయిని తొందరగా అప్పగించండి. కానివ్వండి. వదిలేయండి, ఈ అమ్మాయిని వదిలేయండి. మీకు దండం పెడతాను. అరే తప్పుకో. ఈ పిల్లని వదలండి. ఈ పిల్ల ఇప్పుడు దేవదాసి. మీకు పుణ్యం ఉంటుంది. ఈ అమ్మాయిని వదిలేయండి. చూడండి, ఈ పాప దేవదాసి కాదు. అరే ఈమె తలపైన సాక్షాత్తు భగవంతుడే కృప చూపించాడు. మధ్యలో ఆపడానికి మీరెవరు? వదలండి దీన్ని. వదలండి. అరే సరిగ్గా చూడండి, సరిగ్గా చూడండి ఈ అమ్మాయిని. ఈమె పైన దేవుడి కృప ఉంది. ఒకసారి ఈమె జుట్టును చూడండి, అంటలు కట్టింది. ఈమెను గౌరవ మర్యాదలతో తీసుకెళ్ళండి. పదండి. వదులు. సేట్ గారు, మీరు చేసేది పద్ధతిగా లేదు. ఇది చాలా తప్పు. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. తను వదిలేయండి. ఆ పిల్లని వదిలేయండి. పెట్టండి. పదండి పదండి.
పదండి. వాళ్ళందరూ నేను చంపేస్తారు. వదిలక్క. సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై. రా రమ్మంటుంటే మొయ్, నోరు మొయ్. నన్ను వదిలేయండి. వద్దు వద్దు, నన్ను వదిలేయండి. ఏ ఆగండి, ఆగండి, ఆగండి. దూరంగా జరగండి. ఆగండి. ఆగండి. వాళ్ళని ఆపండి. వదలండి, నన్ను వదలండి. అక్కడే ఆగండి. వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే వాళ్ళ కాళ్ళు ఎరగొట్టండి. నన్ను వదిలిపెట్టండి. నన్ను వదులు, నేను మీ దగ్గరికి రాను. నన్ను వదులు, నన్ను వదులు. మా అక్కని వదిలిపెట్టండి. మా అక్క ఏమి దేవదాసి కాదు. తను వదిలిపెట్టండి. వదిలిపెట్టండి. ఏయ్, ఓయ్, ఓయ్. ఆగు. ఈమెను సాక్షాత్తు ప్రభువే ఎన్నుకున్నాడు. మానవులం మనమేం చేయగలం? పట్టుకోవటానికి, వదిలిపెట్టడానికి. స్వామి, నాకు తెలుసు ఇదంతా మోసం, బలవంతపు కుట్ర. పగ తీర్చుకుంటున్నారా? లేదు లేదు. పగ తీర్చుకోవటం మూర్ఖపు మనుషుల ప్రవృత్తి అవుతుంది. నిరంతరము భగవంతుని ధ్యానంలో ఉండే మాలాంటి వ్యక్తులకు పగ గురించి ఆలోచించినా కూడా అది పాపమే. ఈ కన్యను దేవదాసిని చేసే ప్రక్రియ మొదలు పెట్టండి. శాంతించండి. ఇక అందుకోసం మొట్టమొదటగా ఈమెకి భస్మాన్ని శరీరానికి రాయండి. వద్దు స్వామి, అలా చేయొద్దు. మా మొర ఆలకించండి. అందరూ ఎందుకు అర్థం చేసుకోరు? రా, ఆమెను ఇక్కడ కూర్చోబెట్టు. వద్దు వద్దు. ఇక నువ్వు ఈ హోమగుండంలోని భస్మాన్ని ఈ కన్య శరీరానికి రాయి. వద్దొద్దు, మీరు అలా చేయొద్దు. అలా చేయకండి తల్లి. అలా చేయకండి. మీకు దండం పెడతాను, వదిలిపెట్టండి. ఇప్పుడు ఈమెను తీసుకెళ్లి స్నానం చేయించు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వద్దు, నన్ను వదిలిపెట్టండి. నువ్వెళ్ళి పట్టుచీర, నగలు వగైరా తీసుకురా. ఈమెను ఇప్పుడు దేవతలాగా అలంకరించాలి. ఆ తరువాత దేవుడితో ఈమెకు వివాహం జరిపించి ఆమెను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే స్వామి. సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై. నాన్న, ఏం చేద్దాం? నువ్వే చెప్తుంటావుగా ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుందని. దీనికి పరిష్కారం ఏంటి? మన దగ్గర ఎలాంటి పరిష్కారం లేదు భీమ్. వీళ్ళని ఆపడానికి మన శక్తి సరిపోదు. ఆపలేకపోవచ్చు, కానీ ఏదో ఒకటి చేసి వీళ్ళని నిస్సహాయాలుగా చేయొచ్చు కదా నాన్న. అప్పుడు వీళ్ళే స్వయంగా అక్కని దేవదాసిని చేయకుండా ఆపేస్తారుగా.